వెల్కమ్ టు పిడి టీవీ. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి రాష్ట్ర కేంద్ర స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఏర్పడి పదవుల కేటాయింపు కూడా అయిపోయిన తర్వాత ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షురాలైనటువంటి ఎంపీ పురంధేశ్వరి విషయం గురించి ఏపీ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే కొంత విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర స్థాయిలో బీజేపీ పార్టీ అధిష్టానం మీద కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా పురంధేశ్వరికి సంబంధించి విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నారంటే, ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టక ముందు ఏపీలో బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఓట్ షేర్ కానివ్వండి, లేకపోతే బీజేపీ పార్టీ యొక్క స్థాయి కానీ అంతంత మాత్రమే. ఎప్పుడైతే పురంధేశ్వరి బీజేపీ పార్టీ బాధ్యతలు తీసుకున్నారో, అధ్యక్షులుగా ఆమె వచ్చారో, అప్పటి నుంచి కూడా ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీతో సయోధ్య కుదుర్చుకుని రెండు పార్టీలతో కూడా సమన్వయం కుదుర్చుకుంటూ కూడా ఈ 2024 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీకి గణనీయమైనటువంటి 8 అసెంబ్లీ స్థానాలని, తర్వాత 3 పార్లమెంట్ స్థానాలను అయితే పురంధేశ్వరి గెలిపించడం జరిగింది. బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఏపీలో బీజేపీ పార్టీ యొక్క ఓట్ షేర్ అనేది కొంత మెరుగుపరచడానికి చాలా బాగా పనిచేశారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే రావడం జరిగింది. ఇక ఎంపీగా పురంధేశ్వరి భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రి పదవి అనేది పురంధేశ్వరికి రాబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా చాలా మంది ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఏపీ నుంచి వచ్చినటువంటి కేంద్ర పదవులు, అలాగే నరసాపురం నుంచి బీజేపీ పార్టీ ఎంపీగా గెలిచినటువంటి శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి రావడం, తర్వాత పురంధేశ్వరిని బీజేపీ పార్టీ అధిష్టానం పక్కన పెట్టడంతో కేంద్ర మంత్రి పదవి రాకపోయినా స్పీకర్ పదవి వచ్చే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున కూడా మరొక రకమైనటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక మంత్రి పదవి విషయంలో పురంధేశ్వరికి కొంత అన్యాయం జరిగిందంటూ కూడా బీజేపీ పార్టీ కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా స్పీకర్ పదవికి పురంధేశ్వరిని ఎంపిక చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున జాతీయ ఛానల్స్, అలాగే లోకల్ ఛానల్స్ అంతా కూడా కూయడం జరిగింది. ఇక పురంధేశ్వరి ఒక మహిళకు బీజేపీ పార్టీ అధిష్టానం స్పీకర్గా అవకాశం కల్పించబోతూ ఉన్నారు, అది పురంధేశ్వరి కాబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవి రాకపోయినా స్పీకర్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది భావించడం జరిగింది. కానీ తీరా స్పీకర్ పదవి విషయానికి వచ్చేపాటికి కూడా బీజేపీ పార్టీ అధిష్టానం ఓం బిర్లాని రెండోసారి ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ఓం బిర్లాని పరిగణలోకి తీసుకున్నారు, కానీ పురంధేశ్వరి పేరుని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేదు. అలాగే పోటీలోకి దింపాలి అనేటువంటి ఆలోచన కూడా బీజేపీ పార్టీ అధిష్టానం చేయలేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా కేంద్ర మంత్రి పదవి విషయంలో ఆశాభంగం ఎదుర్కోవడం జరిగింది. ఆ తర్వాత స్పీకర్ పదవి విషయంలో కూడా పురంధేశ్వరికి మొండి చేయి ఎదుర్కోవడంతో ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి పురంధేశ్వరికి కొంత అన్యాయం జరిగింది, ఆమె పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కలేదు అనేటువంటి ఒక విచారం అయితే ఏపీ బీజేపీ పార్టీ వర్గాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇంకా పురంధేశ్వరికి మంత్రి పదవి, స్పీకర్ పదవి రాకపోవడానికి గల కారణాలు ఏవై ఉంటాయి, బీజేపీ పార్టీ అధిష్టానం ఎందుకని పురంధేశ్వరిని పక్కన పెట్టారు, గతంలో ఏపీలో బీజేపీ పార్టీకి బలమైనటువంటి ఓట్ బ్యాంకు స్థానాలు లేకపోయినా కూడా ఈ విధంగా ఎంపీ స్థానాలను, ఎమ్మెల్యే స్థానాలు గెలిపించేందుకు పనిచేసినటువంటి పురంధేశ్వరిని ఎందుకు పక్కన పెట్టారంటూ కూడా ఆరా తీసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా పురంధేశ్వరి విషయం గురించి కూడా కొంత ఫీడ్బ్యాక్ అనేది కేంద్ర స్థాయిలో కొంత నెగిటివ్గా వెళ్లడంతో పురంధేశ్వరిని పక్కన పెట్టారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది సీనియర్ నాయకులు, ఏపీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా కార్యకర్త నుంచి ఎదిగినటువంటి శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, ఇక్కడ కొంత బీజేపీ పార్టీకి మైలేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని సూచనలు, సలహాలు ఇవ్వడంతోనే పురంధేశ్వరిని కేంద్ర మంత్రి పదవి విషయంలో పక్కన పెట్టారంటూ ఏపీ బీజేపీ పార్టీ వర్గాల్లో గొసగొసలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా స్పీకర్ పదవి విషయానికి వచ్చేపాటికి కూడా పురంధేశ్వరిని ఎందుకు పక్కన పెట్టారు అంటే దానికి సంబంధించి కూడా బీజేపీ పార్టీ అధిష్టానం కొన్ని లెక్కలను పరిగణలోకి తీసుకుని అందుకని పురంధేశ్వరిని పక్కన పెట్టారంటూ కూడా వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీ పార్టీ కేంద్ర స్థాయిలో ప్రభుత్వం ఏర్పడాలంటే మిత్రపక్షాల సపోర్ట్ అనేది చాలా బాగా అవసరం ఉంది. కాబట్టి మిత్రపక్షాల సపోర్ట్ ఇస్తేనే ప్రధాని నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పురంధేశ్వరికి ఉన్నటువంటి బంధుత్వం అనేది కొంత అడ్డంకిగా మారినటువంటి పరిస్థితి అనేది స్పీకర్ పదవికి అడ్డంకిగా మారిందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడుతో పాటుగా బంధుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుతో స్పీకర్ పదవి విషయంలో కొంత పురంధేశ్వరి ఏమన్నా మిత్రపక్షాల వైపు చూస్తే బీజేపీ పార్టీకి అన్యాయం జరిగే అవకాశం ఉంది, ప్రధానమంత్రి పదవిని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకని బీజేపీ పార్టీ అధిష్టానం ఓం బిర్లానే కొనసాగించడానికి మొగ్గు చూపింది, పురంధేశ్వరిని పక్కన పెట్టారు అనేటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇంకా సామాజిక వర్గం కూడా పురంధేశ్వరికి కొంత అడ్డంకిగా మారినట్లుగా తెలుస్తూ ఉంది. ఒకే సామాజిక వర్గం చెందినటువంటి వారికి కేంద్ర మంత్రి పదవులు అనేది ఇస్తే కొంత నెగిటివ్ ప్రచారం అనేది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పెమసానికి ఇచ్చారు, ఆ తర్వాత మరొక కొంతమందికి కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వటంతో పురంధేశ్వరిని పక్కన పెట్టారు. తర్వాత భవిష్యత్తులో మంత్రివర్గ
విస్తరణలో రెండోసారి అయినా సరే ఆ పురంధేశ్వరిని పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా బీజేపీ పార్టీ అధిష్టానం నుంచి కొంత సమాచారం ఏపీ బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఏపీలో బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి చేసినటువంటి పనికి, కృషికి, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదంటూ కూడా ప్రస్తుతం వార్తలు అయితే వస్తూ ఉన్నాయి.